పాత్రధారణ ప్రిపేరింగ్ ఏ రోల్ పరిశీలనా శక్తి లేక పరిశీలించుట అబ్జర్వేషన్. ప్రతి ఒక్కరూ పరిశీలనా శక్తిని వినియోగించుకోవలను. కదలికలు, అంగ విక్షేపాలు, భంగిమలు మరియు వాచక విధానము మొదలగునవి ప్రతి వ్యక్తి అలవాట్ల వల్ల విరుద్ధంగా ఉంటాయి. పరిశీలనా శక్తి గల నటులు వ్యక్తులలో ఈ వైవిధ్యాన్ని గుర్తించి నటనలో తమ పాత్రలకు అర్థవంతంగా రంగస్థలం మీద వినియోగిస్తారు. పాత్ర ధరిస్తున్నప్పుడే పరిశీలించటం కాదు, నిత్య జీవితంలో పరిశీలనా శక్తిని నిరంతరం పెంపొందించుకోవాలి. రోజంతా జరిగేవి గుర్తుంచుకోమని కాదు, కానీ సున్నితమైన అంశాలను పరిశీలించి సవాలుగా ఉన్న పాత్ర చిత్రణకు ఉపయోగించుకొనవచ్చును. దీని అర్థం వ్యక్తులను అనుకరించటం కాదు, కానీ వారి చేష్టలను పాత్రకు తగినట్లు ఉపయోగించుకోవటం మాత్రమే. చార్లీ చాప్లిన్ ఒక బార్ రూమ్లో ఒక అతనితో మాట్లాడటం, అతని ముఖ కదలికలు, అంగ విక్షేపాలు పరిశీలించటం వల్లే తన పాత్రను సృష్టించుకున్నట్లు చెప్పడం జరిగింది. చార్లీ చాప్లిన్ పరిశీలన వల్ల ఎంత గొప్ప పాత్రకు రూపకల్పన జరిగింది. అద్భుతం. కష్టమైన దృశ్యాలను కానీ సమస్యలను కానీ సమర్థవంతంగా నిర్వహించటానికి పరిశీలన ఒక సంజ్ఞగా సహకరించగలదు. జీవితంలో జరిగిన అరుదైన పరిశీలన మీద గొప్ప పాత్ర చిత్రణ కూడా జరగవచ్చును. మన చుట్టూ ప్రక్కల జరిగే సంఘటనలను చూడటం, నేర్చుకోవటం, గుర్తుంచుకోవటం తప్పక చేయవలెను. అవి అద్భుతంగా నాటకంలో ఉపయోగపడతాయి. మనం నిత్య జీవితంలో బస్సులో, రైల్లో, బజార్లో, వీధుల్లో, హోటల్లో మొదలగు అనేక స్థలాల్లో వ్యక్తులను పరిశీలించటం వల్ల నటనకు మంచి పాత్ర చిత్రణలకు దోహదపడుతుంది. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవలెను: మనం చుట్టూ జరిగే సంఘటనలను మనం గ్రహిస్తూ ఉండాలి. వాటిని మన పాత్రకు అవసరమైన సమయంలో వాడుకుంటూ ఉండాలి. భావనాశక్తి లేక ఆలోచించుట, ఇమాజినేషన్. కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో పాత్రను చిత్రించడానికి పరిశీలించిన అనుభవం ఒక్కటే సరిపోకపోవచ్చును. పరిశీలన ముఖ్యమైనదే, కానీ ఒక్కొక్కసారి మన అవసరాలను తీర్చకపోవచ్చును. నాటకంలో అనేకమైన ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఉండవచ్చు. వాటికి మన పరిశీలన, మన అనుభవం ఒక్కొక్కసారి సరైన సమాచారం అందివ్వలేకపోవచ్చును. హత్య చేసే వాడిగా నటించేటప్పుడు నిజంగా బయట ఒక అతన్ని హత్య చేసే తెలుసుకోనక్కర్లేదు. భావనాశక్తి వల్ల లేక ఆలోచించటం వల్ల మనకి కావలసిన విషయం దొరుకుతుంది. సృజనాత్మకమైన ఉత్సాహము భావనాశక్తిని కలిగింపజేస్తుంది లేక ఆలోచింపజేస్తుంది. దానికి మన అనుభవము, పరిశీలనాశక్తి దోహదపడుతుంది. ఇమాజినేషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆల్ indispensable to the actors, but of these three the greatest is imagination. భావనాశక్తి వల్ల లేక ఆలోచన వల్ల అర్థవంతమైన ఉద్వేగమైన పాత్రలను, సన్నివేశాలను గొప్ప సృజనాత్మక కలిగిస్తుంది.
వాచకమును కంఠస్థము చేయుట, లెర్నింగ్ లైన్స్. నాటక ప్రదర్శనకు వాచకాన్ని కంఠస్థం చేయడం అనేది నటునికి ఒక పెద్ద పని, నిరుత్సాహమైన విషయం. కాస్త సృజనాత్మకత ఉన్నప్పటికీ పాత్రధారణకు కావలసిన ముఖ్యమైన బాధ్యత. వాచకాన్ని చదవటానికి ఒక పద్ధతి మాత్రమే లేదు. కొంతమంది నటులు వేగంగా నేర్చుకుంటారు, కొంతమందికి బాగా శ్రమతో కూడిన విషయం, కాలయాపన జరిగే విషయం. వాక్యాలను నేర్చుకోవటానికి 3 పద్ధతులు ఇక్కడ సూచించబడ్డాయి. అయినప్పటికీ ఈ పద్ధతులను కలిపి వాడుకున్న మంచి ఫలితాలని పొందవచ్చును. 1. వాక్యాలను పదే పదే నిశ్శబ్దంగా చదువుతూ వాక్యాలను నేర్చుకోవచ్చును. ఈ పద్ధతి సర్వసాధారణంగా వాడతారు. వాక్యాలను చదివి మళ్ళీ చదివి జ్ఞాపకం ఉండేంత వరకు చదవాలి. వాచకంలో వాక్యాన్ని పదాలకు పదాలను గుర్తుండే వరకు చదవాలి. వాక్యాలతో పాటు సంజ్ఞలను కూడా గుర్తుంచుకోవలను. వాచకాన్ని చూసి గుర్తుంచుకునే నటులకు ఈ పద్ధతి మంచిదే. నటుడు వాక్యాలను చెప్పేటప్పుడు ఎవరైనా అక్కడక్కడ ప్రాంప్టింగ్ ద్వారా అందించిన గుర్తుగా చెప్పగలుగుతారు. 2. వాక్యాలలోని ఉద్వేగభరితమైన ప్రజ్ఞాపరమైన విషయాలను పరిశీలించటం ద్వారా వాక్యాలను నేర్చుకోవచ్చును. గుడ్డిగా వాక్యాలను బట్టి పట్టేటట్లు కాకుండా కొందరు దాని అర్థాలను గ్రహిస్తూ విమర్శనాత్మకంగా చదువుతూ గుర్తుంచుకోవటం చేస్తారు. సమగ్రంగా పాత్రను వృద్ధి చేయటంలో ఈ పద్ధతి వల్ల నటుడికి నాటక ప్రతి నుంచి స్వేచ్ఛ లభించేటట్లు చేస్తుంది. 3. వాక్యాలను గతి విన్యాసాలతో లేక కదలికలతో అనుసంధానము చేయటం ద్వారా వాక్యాలను నేర్చుకోవచ్చును. ఈ పద్ధతి కొన్ని రిహార్సల్స్ జరిగిన తర్వాత నటులందరూ గతి విన్యాసాలు లేక కదలికలతో రిహార్సల్ చేస్తున్నప్పుడు ఈ పద్ధతిని అవలంబించవచ్చును. గతి విన్యాసాలు లేక కదలికలను బట్టి రంగస్థల వ్యాపారమును బట్టి వాక్యాలను అనుసంధానము చేసుకొని గుర్తుంచుకొనవచ్చును. భౌతికమైన పాత్ర కదలికలకు సంబంధం ఉన్న వాక్యాలను ఈ పద్ధతిలో గుర్తుంచుకోవడము తేలికైన పనే. కానీ పెద్ద డైలాగ్ అయ్యి కదలికలు లేకపోతే ఈ పద్ధతి వల్ల గుర్తుంచుకోవటం కాస్త కష్టమైన పనే. దర్శకుడు గతి విన్యాసాలను లేక కదలికలను నిర్ణయించిన బ్లాకింగ్ తర్వాత అయితే ఈ పద్ధతి పనిచేస్తుంది. చాలామంది దర్శకులు గతి విన్యాసాలను లేక కదలికలను నిర్ణయించకుండా బ్లాకింగ్ నటులు వాక్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడరు. నటులు వాక్యాలను నేర్చుకోవటం అయిపోతే ఇక పాత్ర వృద్ధి చేయటం మీదనే మనసును లగ్నం చేయవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో.